ఈ రాష్ట్రం కోసమే మా పొత్తులు. మీరు గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా. పొత్తు నా కోసరం కాదు, పవన్ కళ్యాణ్ కోసరం కాదు, బీజేపీ కోసరం కాదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి మీకోసరం పెట్టుకున్న పొత్తు. ఈ పొత్తని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మైనారిటీస్ అర్థం చేసుకోమంటున్నా. యువత మీరు కూడా అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే. మళ్లీ మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేపేది కూడా నేనే అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి, నేనేదో సంక్షేమాన్ని ఇవ్వలేదని, ఈయనేదో పొడి చేశాడని. ఒక్కసారి రికార్డులు చూసుకోండి. నేను బడ్జెట్ లో 19.15% సంక్షేమానికి ఖర్చు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 15.8%. 19 ఎక్కువ 15 ఎక్కువ తమిళ్లు, 19 ఎక్కువ 15 ఎక్కువ. అది తెలుగుదేశం పార్టీ బ్రాండు, ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండు. ఏం తమ్ముళ్ళు 100 పథకాలు ఇచ్చానా లేదా? నీ నవరత్నాల కంటే నీవి నవరత్నాలు 9 అయితే నావి 100. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అన్నా క్యాంటీన్ ఉందా? ఇప్పుడు ఉందా అన్నా క్యాంటీన్? పేదవాడికి తిండి పెడితే ఎందుకయ్యా నీకంత కోపం? అంటే పేదవాడిని కడుపు మార్చే విధానానికి ఉంటావా నువ్వు? 5 రూపాయలకి పూటకు అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లు ఉన్నాయా లేదా? రాజకీయాలు మారాయా లేదా? తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉందా లేదా? రాజకీయాలు మారాయా లేదా? ఈ సైకోకు మాత్రం అన్నా క్యాంటీన్ ఉండకూడదు. అర్థమైందా మీకు? అర్థమైందా రాజా? ఇప్పటికైనా రెండోది, పెళ్లి కానుకలు వస్తున్నాయి. ఇప్పుడు దుల్హాన్ వస్తా ఉందా? ఇప్పుడు ఆదరణ కింద 1 రూపాయి వచ్చిందా? ఇప్పుడు రంజాన్ తోఫా వచ్చిందా మీకు? రైతుల డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా మీకు? పంటల బీమా ఉందా? సబ్సిడీ ట్రాక్టర్లు ఉన్నాయా? పిల్లలు విదేశ విద్య ఉందా? స్టడీ సర్కిల్స్ ఉన్నాయా? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయా? చేనేతలకు ఏమైనా 1 రూపాయి ఇచ్చాడా? మత్స్యకారులకు ఏమైనా వచ్చిందా? డప్పు కళాకారులకు ఇచ్చారా? కనీసం నేను పింఛను పెట్టి అది కూడా పోయింది. అన్ని రద్దుల చేసిన రద్దుల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క ఎస్సీలకు 27 స్కీములు రద్దు చేశాడు. బీసీలకు 30 పథకాలు రద్దు చేశాడు. మైనారిటీకి 10 రద్దు చేశాడు. ఇన్ని రద్దు చేసి ఇతను ఈ రోజు మాట్లాడుతున్నాడు, పింఛన్ నేనిచ్చానా? ఆ పింఛన్ నువ్వు కాదు ఇచ్చింది. అందుకే మా తమ్ముళ్ళు వస్తా మా తమ్ముడు మద్యం తెచ్చాడు. ఏం తమ్ముళ్ళు, మిట్ట మధ్యాహ్నం మా తమ్ముడు మద్యం బాటలు పట్టుకొచ్చాడంటే ఎంత బాధపడుతున్నాడో మీరు ఒక్కసారి ఆలోచించాలి. అది మానలేడు, కానీ అందులో జరిగే అన్యాయాన్ని మాత్రం వదిలిపెట్టలేడు. ఏం తమ్ముళ్ళు, నేనున్నప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత రేటు? 60 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడు రేట్ ఎంత? 200, అవునా కాదా? ఎంత చూపేయండి? 200 200 140 రూపాయలు. ఎవడి జోబులు అయిపోతున్నాయి తమ్ముళ్ళు? ఎవడు తినేస్తున్నాడు? ఎవరు తింటున్నారు?
ఒక క్వార్టర్ తాగితే సంవత్సరానికి మీరు చూస్తే 30,000, 2 క్వార్టర్లు తాగితే 60,000. మీ జోబులు గుల్ల చేయడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని నాశనం చేసే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? ఏమమ్మా మీ మంగళసూత్రాలు దించేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం అన్నాడా? చేయకపోతే ఓటు అడగని చెప్పాడా? నిన్నొచ్చాడు కదా, ఏ ముఖం పెట్టుకొని వచ్చాడు అడిగారా మీరు? మరి ఎట్లా అడగాలి కదా. అడగకపోతే ఇష్టానుసారంగా చేసి పెత్తందారి వ్యవస్థను మన మీద రుద్దాలనుకుంటున్నాడు. కబద్దారు నేనుండగా జరగనియ్యాను.